హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ డ్రామాలోని ఫైనల్ ఎపిసోడ్ ని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే హీరో వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ స్టాక్స్ ని చూస్తేనే తల తిరగడం, వామిట్ అవ్వడం లాంటివి అవుతుంది కదా. వాటన్నింటి నుండి ఓవర్కమ్ అయి హీరోయిన్ కోసం చాలా షీస్ ని కొంటాడు కదా. ఇప్పుడు ఆ విషయం గురించి హీరోయిన్ దగ్గర చెప్దామని చూస్తే హీరోయిన్ అక్కడ ఉండదు. వీడు మెసేజ్ చేస్తాడు, నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రా అని మెసేజ్ చేస్తాడు. ఆ టైం మీసోని చూసారంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఓకే మనం డేట్ చేద్దామని చెప్తుంది కదా. ఇప్పుడు మీసో బాయ్ ఫ్రెండ్ దగ్గర మాట్లాడిన తరువాతనే హీరో పెట్టిన మెసేజ్ ని చూస్తుంది. ఇప్పుడు మీసో కూడా నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి, ఈ ప్లేస్ కి రండి అని మెసేజ్ చేస్తుంది. వీడైతే గాల్లో తేలిపోతుంటాడు. అయ్యో ప్రపోజ్ చేయబోతుంది అని హ్యాపీగా వెళ్ళి వెయిట్ చేస్తుంటాడు. ఇంకా మీసో కూడా హీరోని మీట్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు సడన్ గా వాళ్ళమ్మ ప్లేస్ లో ప్రత్యక్షమవుతారు. అందులోనూ చాలా కోపంగా ఉంటారు. ఏమంటే హీరోయిన్ అమ్మకి అన్ని విషయాలు తెలిసిపోయి ఉంటుంది. మీసో అమ్మ ఎక్స్ అమ్మకి కాల్ చేసింటారు. సో ఎక్స్ అమ్మ ద్వారా అన్ని విషయాలు తెలిసిపోయి ఉంటుంది. బ్రేకప్ అయింది, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అని అన్ని విషయాలు తెలిసి ఇప్పుడు వచ్చింటారు. స్టాక్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి లాస్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు క్లాస్ కి వెళ్ళడం అని అన్ని విషయాలు తెలిసిపోతుంది. సో హీరోయిన్ అమ్మ బాగా అర్చి తనని అక్కడి నుండి పిలుచుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ రెస్టారెంట్ లో హీరో పాపం ఈ విషయం అంతా తెలియక హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఆ రెస్టారెంట్ ఉన్న దారిలోనే మీసో వ్యాన్ వెళ్తుంది. హీరోయిన్ కూడా హీరోని చూసేస్తుంది. సౌండే లేకుండా హీరోని పిలవడానికి ట్రై చేస్తుంది. కానీ వాడెలా చూస్తాడు, సరే మెసేజ్ చేద్దామని ఫాస్ట్ గా టైప్ చేస్తుంది. కానీ అంతలో వాళ్ళమ్మ ఫోన్ ని లాక్కునేస్తారు. వీడు చాలా సేపు మీసో కోసం వెయిట్ చేస్తే ఫైనలీ ఒక మెసేజ్ వస్తుంది. నేను నా ఎక్స్ తో మళ్ళీ కలిసిపోయాను, నువ్వు నాకు మెసేజ్ చేయకు అన్నట్లు వస్తుంది. ఈ మెసేజ్ ని మీసో అమ్మనే సెండ్ చేసింటారు. కానీ వీడు ఆ మెసేజ్ ని చూసేసి షాక్ అయి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు మీసో ఇంటికి. వెళ్ళి డోర్ ని అంతలా నాక్ చేస్తాడు, కాల్ చేస్తాడు. కానీ హీరోయిన్ అక్కడ లేదు కదా. అంతే వాడి మనసే విరిగిపోతుంది. నెక్స్ట్ డే క్లాస్ కి వెళ్తే అక్కడ కూడా మీసో ఉండదు. ఏమంటే మీసోని వాళ్ళమ్మ వాళ్ళ ఊరికే పిలుచుకుని వెళ్ళిపోతారు. అంతేకాకుండా మొబైల్ ని కూడా లాక్కొనేసింటారు. సో మీసో హీరో ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోతారు. అందులోనూ హీరోయిన్ కి ఈ స్టాక్స్ ఏమైంది అని తెలియక పిచ్చిలేస్తుంటుంది. ఇంకో పక్క ఈ సో కూతురు నేను యుఎస్ కి వెళ్ళి చదవాలి అని అనుకుంటున్నా, సో డబ్బులు ఇవ్వండి అంటుంది. కానీ సో లేదు ఇవ్వను అంటారు. అంతే కూతుర్ని చూసారంటే నువ్వు మాత్రం నాన్న డబ్బులతో స్టాక్స్ ని కొని ఇష్టానికి ఖర్చు చేస్తావు, కానీ నాకు మాత్రం ఇవ్వవా అని అడగ్గా సో చాలానే హట్ అయిపోతారు. ఇంకో పక్క తాతయ్యని చూసారంటే బైక్ లో వెళ్తున్నప్పుడు తాతయ్యకి యాక్సిడెంట్ అయిపోతుంది. చేతులు తల కాళ్ళు అని బాగా దెబ్బ తగులుతుంది. బ్యాండేజ్ అంతా వేసి ఇంట్లో కూర్చోపెట్టేస్తారు. బాగా రెస్ట్ తీసుకోవాలి అన్నట్లు చెప్పేస్తారు. సో మొత్తానికి వాళ్ళ గ్యాంగే ఒకలా డల్ గా అయిపోతుంది. ఇంకా ఇక్కడ మీసో ఎక్స్ కూడా మీసో అమ్మా నాన్నతో చేరి మీసోని టార్చర్ చేస్తుంటాడు. ఫస్ట్ వాళ్ళ ఊరికి వెళ్ళిన 2 days స్టాక్స్ గురించిన ఆలోచన మాత్రమే మీసో మైండ్ లో ఉండింటుంది. కానీ తరువాత రోజులు గడిచే కొద్దీ హీరోని చాలానే మిస్ అవుతుంది. లైఫే ఎంప్టీగా ఫీల్ అవుతుంది. తనకి ఇప్పుడు బాగానే అర్థమవుతుంది తను హీరోని లవ్ చేస్తుంది అని. సో ఇంట్లో ఎవరికి తెలియకుండా తన మొబైల్ తీసుకుని హీరో దగ్గర మాట్లాడదామని వెళ్తే ఎక్స్ వెనకాలే వచ్చి ఫోన్ తీసుకునేస్తాడు. ఏంటి నువ్వు స్టాక్స్ పిచ్చి పట్టిందా నీకు అని అడిగినప్పుడు హీరోయిన్ ఈసారి చాలా క్లియర్ గా చెప్పేస్తుంది, అవును స్టార్టింగ్ లో నేను డబ్బు కోసమే ఇదంతా చేశాను, కానీ ఇప్పుడే నాకు అనిపిస్తుంది ఇదే నా సంతోషం అని. నేను ఆ రోజు చెప్పా కదా సెట్ అవ్వకపోతే విడిపోదామని, మరెందుకు నా వెనకాలే తిరుగుతున్నావు? వద్దు ఇది సెట్ అవుతుంది అని నాకు అనిపించడం లేదు, సో నువ్వు వెళ్ళిపో అంటే వాడు వినడమే లేదు. సరే ఇప్పుడు ఏంటి, నువ్వు స్టాక్స్ ని కొనడానికి నేను అలో చేయాలి, అప్పుడు నాతో ఉంటావు అంతే కదా. సరే ఓకే నువ్వు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు అంటాడు. అప్పుడు మీసో ఇక్కడ చూడు నాకు వాడు నచ్చాడు అని హీరోని లవ్ చేస్తున్న విషయాన్ని చెప్పేస్తుంది. అంతే వాడు చాలా షాక్ అవుతాడు. కానీ మీసో ఫ్యామిలీ మీసోని వదలనంటున్నారు. ఇదంతా ఏం తెలియని హీరో ఇక్కడ చాలా డల్ గా తిరుగుతుంటాడు. అందరూ ఏమైంది అని అడగ్గా లేదు నేను మీసోకి ప్రపోజ్ చేశాను, కానీ తను రిజెక్ట్ చేసింది అని చాలా ఫీల్ అవుతాడు. అప్పుడే సో కూడా నేను ఇక్కడ నుంచి స్టాక్స్ అంతా కొనను అంటుంది. ఏమంటే తన కూతురి కోసం తన కూతురు అలా చెప్పింటుంది కదా, నువ్వు మాత్రం నాన్న డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నావు
చేస్తున్నావా అని. సో ఇదంతా ఎందుకు, వదిలేద్దామని డిసైడ్ అవుతారు. తను కొన్న షేర్స్ అన్నింటినీ ఆల్రెడీ సెల్ చేసింటుంది. ఇలా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడే అక్కడికి మీసో ఎక్స్ వస్తాడు. వచ్చి ఇక నుంచి మీసో ఇక్కడికి రాదు, తన థింగ్స్ అన్ని తీసుకుని వెళ్దామని వచ్చాను అంటాడు. ఇందులో నుండి మనకు అర్థమైంది ఏమంటే ఈ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ ని వదలడు అని. ఇంకా హీరోకి అయితే చాలానే బాధగా ఉంది. ఇంకా ఈ బాయ్ ఫ్రెండ్ వచ్చి జుట్టోడి కాలేజ్ మీట్ లా ఉన్నాడు. సో జుట్టోడి దగ్గర బాగా మాట్లాడతాడు. అందులోనూ ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నా అని ఒకటే ప్రౌడ్ గా చెప్పగా అందరూ కూడా అవునా అని మీసో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని పొగుడుతుంటారు. అదంతా చూసి హీరో ఇంకా చాలా ఫీల్ అవుతాడు. ఏంటిది, నాతో ఉన్న వాళ్ళే ఇలా అంతా మాట్లాడుతున్నారు అని ఫీల్ అయినాడు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి మీసోని బాగా చూసుకోండి, తనకి స్టాక్స్ అంటే చాలా ఇష్టం, దాన్ని మాత్రం వదిలేయమని చెప్పకండి అని చెప్పి అలానే మనసు విరిగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో అక్కడి నుండి వెళ్ళిన వెంటనే ఈ బాయ్ ఫ్రెండ్ హీరోని చాలా చీప్ చేసేలా మాట్లాడతాడు. కానీ మన వాళ్ళు హీరో ఫ్రెండ్స్ కదా, ఒక గ్యాంగ్ లో ఉండి ఎలా ఒకరు అలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరికే ఉంటారు. హలో బాబు, వాడు సియోల్ యూనివర్సిటీలో చదివినోడు, భయంకరమైన ట్రేడర్, వాడిలా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ తేవడానికి ఎవరి వల్ల కూడా కాదు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని వాడిని అవమానించి పంపించేస్తారు. ఈ విషయం అంతా తెలియక హీరో చాలా డల్ గా ఇంటికి వెళ్తే అక్కడ ఒక పార్సల్ వచ్చింటుంది. ఏమో స్ట్రాబెరీ పార్సల్ అని వేసుంది. ఓపెన్ చేసి చూస్తే స్ట్రాబెరీస్ ఉంది. అలానే ఒక చిన్న పేపర్ కూడా ఉంది. అందులో చూసారంటే సేవ్ మీ అన్నట్లు రాసుంది. హీరోకి అర్థమైపోతుంది మీసోని దీన్ని పంపించిండాలి, తను ఏదో ఒక ప్రాబ్లం లో తగులుకోంది అని అర్థం చేసుకొని వెంటనే ఆ పార్సల్లో ఉన్న అడ్రస్ ని ట్రాక్ చేస్తూ వెళ్తుంటాడు. ఆ టైంలోని మీసోని చూసారంటే తన పేరెంట్స్ కి తెలియకుండా మొబైల్ ని తీసి చూస్తుంది. లాస్ట్ లో హీరో చాలా షేర్స్ ని కొనింటాడు కదా, చూస్తే అన్ని షేర్స్ లోనూ సూపర్ అయిన ప్రాఫిట్ వచ్చింటుంది, చాలా డబ్బులు వచ్చింటుంది. అయితే వాడి ప్రాబ్లం అంతా క్యూర్ అయి మన కోసమే ఇదంతా చేశాడా అని చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంక తరువాత కూడా మనం ఇక్కడ ఉండకూడదు అని తను అక్కడి నుండి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. కానీ ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. అప్పుడు వాళ్ళ ఫామ్ లో ఉన్న ట్రాక్టర్ లాంటి ఒక బండిని తీసుకొని అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్తుంటుంది. కరెక్ట్ గా ఆపోజిట్ లో హీరో కూడా వస్తాడు. మీసో అయితే హీరోని చూడదు, కానీ హీరో చూసేస్తాడు. వెంటనే కార్ని స్టాప్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ మనిషే లేదు. ఏమంటే అంతలో హీరోయిన్ మళ్ళీ ఫామ్ కి వెళ్ళి వాళ్ళ నాన్నదే కార్ తీసుకుని వెళ్తుంది. అలా వెళ్తే ఆ బ్రిడ్జ్ మీద హీరో కార్ నిల్చుంటుంది. హీరో కార్ అని తెలిసి ఫాస్ట్ గా కింద దిగి చూస్తే అక్కడ హీరో లేడు. ఇద్దరు వేరే వేరే ప్లేస్ లో ఒకరి కోసం ఒకరు వెతుకుతుంటారు. కానీ ఫైనలీ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. చూడగానే ఇద్దరు ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇప్పుడు హీరో హీరోయిన్ ని చూసి ఇక్కడ చూడు మీసో, నువ్వు నీ ఎక్స్ దగ్గరకు వెళ్ళకు, ఎందుకంటే నీ మొత్తం హార్ట్ ని నేను కొనబోతున్నా, నెక్స్ట్ స్టాక్స్ ని అందులో ఇన్వెస్ట్ చేయబోతున్నా అన్నట్లు చెప్పగా హీరోయిన్ నువ్వైతే ఆల్రెడీ ఆ హార్ట్ ని కొనేసావు కదా అని చెప్పగా హీరో ఒకలా చూస్తాడు. హీరోయిన్ అవును రా పిచ్చోడా అని హీరోని హక్ చేసి కిస్ చేస్తుంది. సో ఫైనలీ ఇద్దరు కలిసిపోతారు. ఇద్దరికి చాలానే హ్యాపీగా ఉంది. కానీ తిరిగి చూస్తే మీసో పేరెంట్స్ వచ్చి నిల్చుంటారు. ఫస్ట్ ఇద్దరిని అంతలా తిట్టారు, కానీ ఆ తర్వాత హీరో అన్ని అర్థమయ్యేలా చెప్పగా హీరోయిన్ కూడా చెప్తుంది హీరో ఎంతలా తనకి హెల్ప్ చేశాడు, ఇప్పుడు తను ఎలా అంతా మారింది అని చెప్పి. అంతేకాకుండా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడడంలోనే మీసో పేరెంట్స్ కి అర్థమవుతుంది. సో ఫైనలీ ఇద్దరి లవ్ ని యాక్సెప్ట్ చేస్తారు. అంతే నెక్స్ట్ సెకండ్ కి హీరో నేను డ్రింక్ అంతా చేయలేదు, నేను మీసోని తన అపార్ట్మెంట్ లో డ్రాప్ చేయనా అని అడగ్గా వాళ్ళు ఓకే అని చెప్పేస్తారు. హీరో కూడా చాలా హ్యాపీగా వెళ్ళి డ్రాప్ చేస్తాడు. కానీ అక్కడి నుండి వెళ్ళడానికి మనసే రావడం లేదు. మీసో కూడా బాయ్ చెప్పి వెళ్తుంది. మళ్ళీ ఫాస్ట్ గా వచ్చి మనం నూడిల్స్ తిందామా, వస్తావా అని అడుగుతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ డే ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని చాలా హ్యాపీగా వాళ్ళ గ్యాంగ్ దగ్గర చెప్దామని వెళ్తే అక్కడ ఒక్కరూ లేరు. ఆ తరువాతనే తెలుస్తుంది సో వచ్చి కూతురి కోసం వదిలేసింది అని. అంతేకాకుండా జుట్టోడు వచ్చి ఎందులో ఇన్వెస్ట్ చేయాలో తెలియకుండానే కదా తిరుగుతున్నాడు. సో వాడు ఈ స్టాక్స్ ని అంతా వదిలేసి వెళ్ళిపోయింటాడు. ఇంకా తాతయ్యకి అయితే యాక్సిడెంట్ అయింటుంది కదా, ఇప్పుడు హార్ట్ లో బ్లడ్ క్లాట్ అయిందంట. సో రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసింటారు. ఆపరేషన్ అంతా కూడా అయింటుంది తాతయ్యకి. సో తాతయ్య ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంటాడు. ఇంకా హేజున్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడు కదా, దానివల్ల వీళ్ళ ఈ స్టాక్ గ్రూపే లేకుండా పోతుంది. కానీ హీరో హీరోయిన్ ఎలా అయినా మళ్ళీ మన గ్యాంగ్ అందరినీ రప్పించాలి అని చాలా ట్రై చేస్తారు. అప్పుడే చుట్టోడు డ్రా చేసి పెట్టిన ఒక డ్రాయింగ్ అక్కడ ఉండడం చూస్తారు. దాన్ని చూసి
చేసి దీని ద్వారా మనం సోని రప్పిద్దామని ఆ డ్రాయింగ్ ని సో ఇంటికి పంపిస్తారు. చూస్తే అది సో బొమ్మనే. సో హస్బెండ్ సో కూతురు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింటారు. అప్పటి నుండి సో తన కూతుర్ని కష్టపడి పెంచింటారు. ఇప్పుడు కూడా తన కూతురి కోసమే ఆ స్టాక్స్ ని వదిలేసింటారు. కానీ ఇప్పుడు ఈ డ్రాయింగ్ ని చూడగానే మళ్ళీ స్టాక్స్ లోకి వెళ్ళాలి అని మనసు లాగుతుంది. సరే ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామని ఒక కాన్ఫిడెంట్ రాగా మళ్ళీ సో వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి తన కూతురి దగ్గర నేను నీకు సగం డబ్బులు మాత్రమే ఇస్తాను, మిగిలిన డబ్బులు నువ్వే సంపాదించుకో అని చెప్పి నేరుగా వెళ్ళి జుట్టోడిని మీట్ అవుతారు. వాడు ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటాడు. సో వెళ్ళి ఇప్పుడు మాట్లాడతారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు వీడు ఓపెన్ గా సో దగ్గర చెప్పేస్తాడు. సోకి కూడా ఇష్టం కదా. సో ఇద్దరు కలిసిపోతారు. మళ్ళీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా డిసైడ్ అవుతారు. నెక్స్ట్ హేజుని చూపిస్తారు. వాడికి ఎగ్జామ్స్ జరుగుతుంటుంది. సో క్లాస్ ట్యూషన్ అని బిజీగా ఆ టైంలోనే చాలా డల్ గా తిరుగుతుంటాడు. ఇప్పుడు కూడా ఒక మ్యాథ్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి వెళ్తున్నప్పుడు హీరో హీరోయిన్ వాడిని మీట్ అయి మాట్లాడతారు. హేజున్ కి వీళ్ళిద్దరిని చూడగానే చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళిద్దరిని చూసిన ధైర్యంలోనే ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి మా నేను నాసాలో వర్క్ చేయాలి అని ఆశపడుతున్నా. సో అంతలా నన్ను చదివించడానికి మీ దగ్గర డబ్బులుందా? నన్ను చదివించడానికి కోట్ల రూపాయలు అవుతుంది. మీ దగ్గర అంత డబ్బులుందా అని అడగ్గా ఏం రా పెద్ద మనిషిలా మాట్లాడుతున్నావు, అదంతా నిన్ను ఎలా చదివించాలో మాకు తెలుసు, నువ్వు వెళ్ళు అని అంటారు. కానీ వాడు లేదు మా మీ వల్ల కాదు, దయచేసి అర్థం చేసుకోండి, ఇదే నా ఫ్యూచర్ అని నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను. నేనేం చదవకుండా తిరగడం లేదు కదా, చదువుతున్నాను. ఆ టైంలోనే బాగా సంపాదిస్తున్నాను కూడా. అందులోనూ నా డ్రీమ్ జాబ్ కోసమే కదా ఇలా చేస్తున్నా. సో దయచేసి అడ్డు రాకండి మా అని చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడేసి ఏజెంట్ కూడా ఇప్పుడు వాళ్ళ గ్యాంగ్ లో వెళ్ళి చేరిపోతాడు. సో అందరూ ఫైనలీ వచ్చేస్తారు. కానీ తాత మాత్రమే వచ్చిండాడు. వాళ్ళు ఇంకా తాత రావడానికి అవకాశమే లేదు అని మాట్లాడుకుంటున్నప్పుడే కరెక్ట్ గా తాత కూడా వచ్చేస్తాడు. తాత రావడానికి కారణం మళ్ళీ తాతయ్య ఫ్రెండే. అతనేమనింటాడు, నువ్వు స్టాక్స్ ని కొనలేవురా, నీ వల్లంతా అసలు అవ్వదు, నీకు స్టాక్స్ గురించి ఏం తెలుసు అని ఒకలా మాట్లాడింటాడు. సో అందుకే తాతయ్య ఫైర్ తో మళ్ళీ ఈ గ్రూప్ లో వచ్చి జాయిన్ అవుతాడు. సో మళ్ళీ అందరూ చాలా మోటివేట్ అయ్యి ఫైర్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే 7 years తరువాత చూపిస్తారు. సో చుట్టూడు ఇద్దరు ఒక 3 months డేట్ చేసింటారు అంతే. అంతలో బ్రేకప్ అయి ఉంటుంది. కానీ ఇంకా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ జుట్టోడు మాత్రం ఇప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీని లేకుండానే జాలీగా తిరుగుతుంటాడు. ఇంకో పక్క సో అయితే ఇప్పుడు వేరొక బాయ్ ఫ్రెండ్ తో జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా తాత వచ్చి ఇప్పుడు స్టాక్స్ లో పులి అయిపోయాడని చెప్పాలి. స్టాక్స్ గురించి బాగా నేర్చుకొనింటాడు. అతను ఇప్పుడు ఒక ప్రో ట్రేడర్ అని చెప్పాలి. చాలా టాలెంటెడ్ అయిపోతాడు. ఇంకా హేజన్ ఉన్నాడు కదా, పెద్దోడైపోయాడు. హై స్కూల్ చదువుతుంటాడు. అందులోనూ స్పేస్ కంతా వెళ్ళాలి అని దానికి తగినట్లు చదువుతుంటాడు. అంతేకాకుండా స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసి బాగా సంపాదిస్తుంటాడు. ఇంకా ఫైనలీ హీరో హీరోయిన్ ని చూపిస్తారు. ఇద్దరు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింటారు. అంతేకాకుండా ఇద్దరు కలిసి ఓన్ గా స్టాక్ రిలేటెడ్ గా ఒక కంపెనీని రన్ చేస్తుంటారు. ఊరికి నార్మల్ గా ఏదో సాధారణమైన కంపెనీ మాత్రం కాదు. ఏమంటే కంపెనీ రన్ చేస్తున్నది ఒకప్పుడు ప్రో ట్రేడర్ గా ఉన్న మన హీరో కదా. సో కంపెనీని చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంటారు. ఈ ఐడియా ఇచ్చింది మీ సోనే. తనే చెప్పింటుంది. ఆ రోజు ప్రపోజ్ చేసినప్పుడు మనం ఇలా చేద్దామని చెప్పింటుంది. సో పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా వాళ్ళ డ్రీమ్ వర్క్ ని చేస్తుంటారు. అంతేకాకుండా వీళ్ళ గ్యాంగ్ అందరూ కూడా ఒకరితో ఒకరు కాంటాక్ట్ లోనే ఉన్నారు. అందరూ వాళ్ళ డ్రీమ్ ని అచీవ్ చేసి హ్యాపీగా ఉన్నట్లు చూపించడంతో ఈ డ్రామా ఇక్కడ ఎండ్ అవుతుంది. ఎలా ఉన్నింది ఈ డ్రామా? మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.